ఇక ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆందోళన చేపట్టి ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులను దహనం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆందోళన చేపట్టి ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులను దహనం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి. తిరుపతిలో డీకే కళ్యాణ మండపం బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రజ్యోతి ఎంపీ రాధాకృష్ణ కొత్త పలుకుల పేరుతో చట్టరాతలో రాయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలు చేసినటువంటి ఎంపీ రాధాకృష్ణ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ మంత్రి పార్టీ శైలేంద్రనాథ్, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఇటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ తద్దేశ్వర నిరసనగా వినిపించారో ఆంధ్రజ్యోతి ఎండి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు స్వీకరించుతామంటూ హెచ్చరించడం జరిగింది. ఆంధ్రజ్యోతి పత్రికను దగ్ధం చేస్తూ తమ యొక్క నిరసన గలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినిపించారు. మహిళలంటే గౌరవం లేనటువంటి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పక్షాన మహిళలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. రైట్ మూర్తి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే అంతా సెట్ అయినా లేకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందంటారా? ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యొక్క మేధావులు చర్చాగోష్ఠి నడుస్తూ ఉంది. యొక్క సమావేశం ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆంధ్రజ్యోతి ఎండి చేసినటువంటి కొత్త పలుకులు వ్యాఖ్యల పట్ల ఒక్కసారిగా ఆగ్రహాలు చెంచుకుని డీకే కళ్యాణం బయటనే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను తగలబెట్టి తమ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా మహిళలంటే గౌరవం లేనటువంటి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ యొక్క ఆ పత్రిక ప్రతుల్ని దగ్ధం చేసే సమయంలో పోలీసులు అడ్డగించడం కొంత ఉద్రిక్త వాతావరణం చేస్తుంది. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను
అడ్డగించేటువంటి ప్రయత్నం పోలీసులు చేయడంతో వైసీపీ శ్రేణులు అడ్డగించాయి. ఈ నేపథ్యంలో కొంత విపక్ష నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎట్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ మూర్తి. జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతోనే బ్రతుకుతున్న రాధాకృష్ణ ఈ రోజు ఆడవాళ్లని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాధాకృష్ణకి కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరని నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో, మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాల రాధాకృష్ణకి ఉందా అని నేను అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు 1000 కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో, అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈ రోజు నీ పత్రికల్ని, ఈ రోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. రాధాకృష్ణ కూతురికి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేశాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసినా, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసినా, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్ నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.